చాలామందికి ఇక్కడ గూడా తేడా అనేదొస్తుందండి. ఇలా డిజైన్ ఉన్నది చాలామంది ఇట్లా ఉల్టా కట్ జేసుకోవడము అట్లాంటిది తప్పులు చేస్తా ఉంటారు. అలా కాకుండా మనం ఫస్టే చెక్ చేసుకోవాలి. ఇది మనకు పై సైడ్ రావాలా? కింది సైడ్ రావాలా? అనేది. ఇప్పుడు ఇలా యేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఈ డిజైన్ అనేది పైకి రావాలి గాబట్టి, ఇలా ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ తీసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ యేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇలా వేసుకోవాలి. ఇది ఇక్కడ మనకు క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొద్దిగా జాయింట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది 2 ఫోల్డ్స్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడైతే మనము ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇది ఫస్ట్ కట్ చేసుకోవద్దండి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందుకని మనము ఇప్పుడు ఇక్కడైతే కట్ చేసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకు గుర్తు అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇది తీసేసుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ వీడియో చేస్తానండి. దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.